కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ స్థానిక కుర్మి కళ్యాణ మండపం నందు భవన నిర్మాణ సంఘాలు కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి కార్మికులందరూ కలిసి ధరలు పెంచడం జరిగిందని వారు తెలిపారు. అందరూ ఒకే రేటు నిర్ణయం చేసి దాని ప్రకారం పనిచేస్తారని తెలిపారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి సత్కరించండి. సమయం చాలా ఉంది, చూసుకోవద్దండి ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి ఏపీ ప్రభుత్వం వాళ్ళు చేస్తారు, నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తారు, లాస్ట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ కూడా చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఎమ్మిగనూరు టౌన్లో ఇంజనీర్స్ అసోసియేషన్, మరి కార్మికుల సంక్షేమం, వడ్డెర సంక్షేమ సంఘం, అదేవిధంగా సెంట్రింగ్ వర్కర్స్ అసోసియేషన్, మట్టి పని కార్మికుల సంక్షేమ సంఘం అందరూ కలిసి ఒక తాటిపైకి వచ్చి ఈరోజు ఎమ్మిగనూరులో జరిగే ప్రతి పనికి అందరూ ఒక తాటిపై నిలిచి ఇంజనీర్ల సహాయంతో పనిచేసే తాపీ కార్మికులు అయితేనేమి, అదేవిధంగా సెంట్రింగ్ వర్కర్స్ అయితేనేమి, మట్టి పని కార్మికులు అయితేనేమి ఈరోజు వారు నిర్ణయించుకున్నటువంటి ధరల ప్రకారం పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇది రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఒక వినూత్నమైన పద్ధతి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే తాటిపైన అందరూ కలిసి సంఘంగా ఏర్పడి ఒక మెజారిటీ సంఘంగా ఒకే రేటు పైన పనిచేస్తూ అందరికీ పని అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ముందుకు రావడం ఒక గర్వకారణం. అదే ఒక శుభ పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల్లో కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అన్ని సంఘాలు కలిసి ఒక తాటిపై నిలిచి పనిచేస్తారని నేను విశ్వసిస్తున్నాను. కనుక ఎమ్మిగనూరులో రాబోయే రోజుల్లో ప్రతి గృహ నిర్మాణ యజమాని ఆయన లబ్ధి పొందుతూ ఆయన ద్వారా ప్రతి ఒక్క కార్మికుడు లబ్ధి పొందుతారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘం అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లక్ష్మీనారాయణ రెడ్డి గౌరవాధ్యక్షులు, తాపీ మరియు కార్మికుల సంఘం, మరి అన్ని సంఘాలకి గౌరవాధ్యక్షులు ఎన్నుకున్నందువల్ల నేను అన్ని సంఘాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టోటల్ గా మా ఎమ్మిగనూరు టౌన్ అన్ని సంఘాల సమావేశంలో టోటల్ గా అందరూ కలిసిమెలిసి ఒకటే రేట్లు చేయాలి, కొత్త రేట్లు నిర్మించుకున్నాము. అందరూ కలిసి కొత్త రేట్లు చేయాలా, ఇది తగ్గించుకున్నట్ల ఈ ఉద్దేశంతో మనం ఈరోజు మీటింగ్ పెట్టి ఇక్కడ ఏర్పాటు జరిగింది. ఒకటే సంఘము, తాపీ సంఘము, మరి సెంట్రింగ్ సంఘము, మరి ఇంజనీర్ల సంఘము, మట్టి పని సంఘము అందరూ కలిసి ఒక ఐకమత్యంతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి ఈ రోజు నుంచి యథావిధిగా కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. నా పేరు ఒకటే సంఘం గురుస్వామి. అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణ సార్ గారు, ఇంజనీర్ల సమస్యలో మన సెంట్రింగ్ కార్మికులు అయితేనేమి, మట్టి పని కార్మికులు అయితేనేమి అందరూ కలిసి కట్టుకొని వడ్డెర సంఘం శ్రీ గురుస్వామి గారు అందరూ కలిసి కట్టుకొని అందరూ ఒకటే రేటు, ఒకటే కట్టుబాటు, ఒకటే రేటు చేయాలని అడుగులక్క చేయాలని స్వాచార్య అంతా పనిచేసి అడుగులక్క చేయాలని కోరుతున్నాము. ఇప్పుడు ఎమ్మిగనూరు వడ్డే తాపీ సంఘం ప్రెసిడెంట్. అవకాశం ఇచ్చి వేదికలు అలంకరించిన గౌరవనీయులు సెంట్రింగ్ యూనియన్ ప్రెసిడెంట్ గారు, గౌరవ అధ్యక్షులు, తర్వాత తాపీ కార్మిక సంఘం అధ్యక్షులు, వడ్డే సంఘం అధ్యక్షులు తాయప్ప గారు, వడ్డే సంఘం గురుస్వామి గారు, తర్వాత అన్ని సంఘాల యూనియన్ సంఘం తరఫున అందరూ కొత్త రేట్లు ఫిక్స్ చేయడం అయినది. ఈ రేట్ల ప్రకారము అందరూ చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారము, సెలవు తీసుకుంటున్నాము. ఎమ్మిగనూరు సెంట్రింగ్ యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాము. ఆత్మీయ సమ్మేళనం అంటే ఈ రోజుతో అయిపోయేది కాదు. ఇది జీవితాంతం మనం ఆత్మీయ సమ్మేళనం అంటే వడ్డే వాళ్ళు కానీ సెంట్రింగ్ వాళ్ళు కానీ కలిసి జీవితాంతం మనము సమ్మేళనంగా ఉంటూ ఆ వర్క్స్ బ్రహ్మాండంగా చేసుకోవాలని కోరుతున్నాను. ఇంకోటి ఆరోగ్యం మహాభాగ్యము. ఎవరు కానీ కార్మికులు కానీ ఇంజనీర్లు కానీ ఎవరైనా యొక్క ఆరోగ్యాన్ని ఏం పణంగా పెట్టుకుని బిల్డింగ్ లో బ్రహ్మాండంగా చేయాలని కోరుతున్నాను. తర్వాత నెక్స్ట్ ఆత్మగౌరవం చంపుకోకుండా పోకుండా అందరూ కలిసికట్టుగా చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ వాళ్ళకి కృతజ్ఞతలు. నా పేరు మాచన్ వెంకటేష్, నేను సివిల్ ఇంజనీర్ని. థ్యాంక్ యూ. సభను ఏర్పాటు చేయడానికి కారణం వచ్చేసి మా ఇంజనీర్ తరఫున మాట్లాడాల్సింది ఉన్నది నేను చెప్తా ఉన్నాను. ఈ రేట్లు అనేటటువంటి మా సమూహంలో మా అందరి ఇంజనీర్ సమూహంలో కార్మికులకు మా మధ్య చర్చ జరిగి
ఒక సుపరిణామమైనటువంటి రేట్లను ఫిక్స్ చేయడం అనేది, ఈ రేట్లు వచ్చేసి ఓనర్లకు కూడా ఆమోదయోగ్యంగా ఉంటాయి. కాబట్టి ఎవరికి కష్టతరంగా ఉండేటువంటి రేట్లు కావు. కాబట్టి అందరూ దీన్ని మన్నించి ఈ రేట్లకి అందరూ సహకరించాల్సిగా కోరుతున్నాను. నా పేరు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. చేయాలనుకున్నాము కాబట్టి అంతా కలిసికట్టుగా వర్క్ చేసుకున్నాము. కాబట్టి ఈ రోజు ఇది దిగ్విజయంగా చేయాలని, ఇంతకుముందు స్లాబ్ రేట్ ఉండే, ఈ రోజు అడుగులు లెక్క చేసుకోవాలనుకున్నాము. నా పేరు బి ఈరన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. పేరు బి ఈరన్న. పెట్టినాము. ఈ గొప్ప సభ ఉద్దేశం ఏమంటే, ఒకే తాటి పైన అందరూ వచ్చి ఒకే రేట్లు ఇచ్చి, అటు ఓనర్లు కానీ ఇటు మన లేబర్లు కాంట్రాక్ట్లు కానీ ఇబ్బంది పడకుండా మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని ఉద్దేశంతోనే ఈ సభ పెట్టినాము. ఈ సభ మనకు సక్సెస్ఫుల్గా అయిందని నేను అనుకుంటున్నాను. నేను సివిల్ ఇంజనీర్ ప్రెసిడెంట్ కూడా. రేట్ల ప్రకారం చేయాలని ఎంఎన్ఓల కార్మికులందరూ ఒక్కతాటిగా ఏకతాటిగా ఒకటే నిర్ణయం తీసుకొని ముందుకు నడుస్తున్నారు. ఈరోజు కాపీ సంఘము మరియు వడ్డెర సంఘము, సెంట్రింగ్ సంఘము మరియు మట్టి సంఘం అందరూ కలిసి ఒకటే యూనిట్ రేట్లు చేయాలని నిర్ణయించుకొని విజయవంతంగా ఇది ముందుకు సాగాలని